హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. చూసారు కదా సన్ రైజ్. సో ఎప్పుడు కూడా నేను టాప్ వ్యూ ఎలా ఉంది అని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు చూడొచ్చు మన చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు ఎలా దూసుకొస్తున్నాడు. తర్వాత మన వాకిళ్ళలో ముగ్గులు చూసారా ఎంత బాగుందో కదా. సో పల్లెటూరులో అంటే వాకిళ్ళ ముందు బాగా ఈ విధంగా చక్కగా ముగ్గులు వేసుకొని అందరి లోగిళ్ళు కూడా వెలిసిపోతూ ఉంటాయి. ఇక మమ్మీ నా కోసం చేపల పులుసు ఇచ్చింది. చూసారా, చూస్తూ ఉంటేనే ఆ కలర్కే తినాలనిపిస్తుంది కదా. సో ఇది గెండి చేపల పులుసు, చాలా బాగుంది. అంతేనా? రైడ్ విత్ ప్రణవ్ కాదు, తాటికాయలు విత్ ప్రణవ్. బాగుందా? తప్పగా ఉందా? సో ఇప్పుడిప్పుడే తాటికాయలు వచ్చాయన్నమాట, చిన్న పిందెలు. అయినా మన వాళ్ళు వాటిని కూడా లేదనమాట. సో ఇంకా ఒక 1 వీక్ పడుతుంది అనుకుంటా మంచి తాటికాయలు మనకు రావడానికి. సో మన తోటలోనే తాటి చెట్లు ఉన్నాయి, కాకపోతే ఎక్కే వాళ్ళు లేరు. సో మన సీనా ఫుల్ బిజీ అనమాట. సో తను ఫ్రీ అయ్యాక తాటికాయలు కోసేది అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మన పిల్లలందరూ ఇంకా దాయాలాట ఆడుతున్నారనమాట. చూసారు కదా, మన పిల్లలకి చిన్ననాటి జ్ఞాపకాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకునేటట్లు అన్ని పాత ఆటలు నేర్చుకుంటూ ఆడుతున్నారు మా విలేజ్లో అయితే. తర్వాత ఇప్పుడు మనం నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఇప్పుడు నేను ప్రాసెస్ ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా చేసుకున్నట్లయితే పులుసు అయితే అద్దిరిపోయింది. నాటుకోడిని బట్టి కూడా ఉంటుందన్నమాట టేస్ట్. ఏం లేదు, ఫస్ట్ మనం చికెన్ బాగా శుభ్రం చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, అందులో కారం, తర్వాత కారం వేసిన తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలి. సో ధనియాల పొడి అంతా వేసేసి, చూసారా ఇది ధనియాల పొడి, ఇది వేసేసిన తర్వాత పచ్చిమిర్చి నేను వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోండి. నిలువుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి, రౌండ్గా కట్ చేసుకొని అవి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు. నార్మల్గా మనం ఇందులో వెయ్యం, ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దానితో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని నాకు తెలిసి మీరు ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే 15 మినిట్స్ పైనే ఉంచాను. అంతే, ఫుల్గా మనకు ఆ ముక్కలకంతా కూడా ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకున్న తర్వాత చూసారా మా రాగి గ్లాస్ భలే మెరిసిపోతుంది. తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేయండి. సో పుదీనా యాడ్ చేసేసిన తర్వాత మనం మూత పెట్టి ఆ చికెన్ దాన్ని బట్టి ఉడికించుకోవాలి. నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చాను. తర్వాత మనం వేరే స్టవ్ మీద ఆయిల్ వేసి యాజ్ యూజువల్ పట్టా, లవంగాలు, యాలకుల పొడి వేశాను. పట్టా అంటే ఏమని అడుగుతారు చాలామంది, దాల్చిన చెక్క అంటాం. తర్వాత ఆనియన్ వేసి, ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు అది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గసగసాలు అంటాం కదా, గసాలు, క్యాష్యూ నట్ అంటే ముంతమాడి పప్పు, ఆ 2 పేస్ట్. సో ఇవన్నీ వేసేసి అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోపు చూసారు కదా చికెన్ బాగా ఉడికిపోయింది. తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు అవి మనం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ అందులో ఉప్పు వేసేసాం కాబట్టి ఈ గ్రేవీ, ఇప్పుడు మనం తయారు చేసే గ్రేవీకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి తురుము, సో ఎండు కొబ్బరి తురుము వేసేసి ఇవన్నీ కూడా మనకు బాగా ఉడికిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి. తర్వాత నేనేం చేశానంటే గసగసాలు, ముంత మామిడి పప్పు అవన్నీ మా లాఫింగ్ స్టార్ రోట్లో రుబ్బింది. సో ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా నాకు గిన్నెలో తీసిచ్చింది. సో నేనేం చేశానంటే ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను.
ఇందులో యాడ్ చేసి మొత్తం కూడా బాగా ఉడికించుకున్నాను. అన్నీ కూడా పచ్చి వాసన పోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు చికెన్లో ఇది వేసేసాం. చికెన్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఈవెంత గ్రేవీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా ఉడికించుకోవాలి. లేదంటే మీరు ఒక విజిల్ తక్కువ వేసుకొని నాటుకోడికి ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇంకొక విజిల్ రానిచ్చుకున్నట్లయితే మొత్తం కూడా ఈ గ్రేవీ అంతా కూడా వాటికి పడుతుంది. సో నాటుకోడి పులుసు చాలా టేస్ట్గా ఉంది. తర్వాత నేను రాగి సంగటి కూడా చేశాను, కానీ ఆల్రెడీ రాగి సంగటి మన వీడియోస్లో ఉంది కదా అని చెప్పి నేను అది యాడ్ చేయలేదు. సో రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే అదిరిపోయింది ఈరోజైతే. తర్వాత మన ఇంట్లో పూసిన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. తర్వాత మనం ఒకసారి హౌస్ టూర్ చేశాం కదా, సో వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ వాళ్ళు మనకి తెచ్చిచ్చారు. ఇది గంధం పన్నీరు ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా అయితే నేమ్ తెలియదు. సో ఆ అక్క చెప్పింది గంధం పన్నీరు అని. నాకు చాలా ఇష్టం. ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సినిమా హాల్లో ఉండేదన్నమాట మేము చిన్నప్పుడు. సో ఆ పువ్వుల కోసం రోజు వెళ్ళి కోసుకునేవాళ్ళం. చాలా స్మెల్ వస్తుంది. అందువల్ల నేను వాటిని ఈ విధంగా బౌల్లో వేసి పెట్టాను. ఆల్మోస్ట్ 3 days దాకా అలానే ఉన్నాయి. మొత్తం కూడా మనం వాటర్లో పెట్టినందువల్ల హాల్లో పెడితే హాల్ అంతా కూడా ఈ స్మెల్లే వస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. మొదుళ్ళు అయితే ఆ పువ్వుకి మొదలు ఉంటుంది కదా, ఆ కాడైతే చాలా మందంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. తర్వాత నాకు అనిపించింది మధ్యలో ఈ ఫ్లవర్ పెడితే కొంచెం అందంగా ఉంటుంది కదా అని చెప్పి మధ్యలో ఈ ఫ్లవర్ పెట్టాను అనమాట. 3 days వరకు కూడా అలానే ఉండింది. 3rd day కొంచెం బాగా ఎండిపోయాయి. సో బాగా అనిపించింది. తర్వాత మనం ఇందిరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇందిరక్క నాకు కూట్నీళ్ళు అంటాం, అంటే గంజి వార్చి అన్నములో పోసి తర్వాత మనం దాన్ని వేరు చేసుకోవాలి. సో అది చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కానీ సమ్మర్లో తాగినట్లయితే ఇంకా ఏ జ్యూసు అక్కర్లేదు, అంత కడుపు చల్లగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు హెల్దీ కూడా అనమాట ఇది. సో పాతకాలంలో ఇదే జ్యూస్ లాగా తాగేవాళ్ళు. తర్వాత మనం ఆల్రెడీ నల్లేరు పచ్చడి మన ఛానల్లో ఉంది. సో పూజీ మా వారు వాకింగ్కి వెళ్ళి మళ్ళీ నల్లేరు తీసుకొచ్చారనమాట. సో అందువల్ల నేను పచ్చడి రెసిపీ ఇందులో యాడ్ చేయలేదు, నేను క్లీన్ చేసింది మాత్రమే యాడ్ చేశాను. ఇదేంటంటే కొంచెం లేతలేతగా ఉంటే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా రోట్లో నూరుకున్నట్లయితే. అయ్యో పాపమా హాయ్. ఏంటి టిఫిన్ ఈరోజు? ఇడ్లీ సాంబారా? పొంగల్ ఎప్పుడు చేస్తావా? ఏమ్మా నెయ్యి వేసి బసలు కొట్టేసి పొంగల్ చేస్తే తింటే నువ్వు తినొచ్చు. ఇడ్లీ దోశ రోజు కామన్ అదేనా? సద్దనం రేపు రైస్ బిర్యానీ తినండి, ఏలా బాగుంటది కదా. దవరగల్లి వాడు కూర్చోబెట్టి 2 ఉప్పెరకాయలు రైస్ బిర్యానీ పెట్టేసామనుకో అక్కడ కంప్లీట్. ఈరోజు వంకాయ కూర మాట. నేను 4 వంకాయలు కాయలు పెట్టి కాయకాయ పప్పు వేసాను మనకు మనరాలు ఆమాదానికంటేనా. ఈ ఊర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్రెష్ పాలు అనమాట, పొద్దున్న తీసినవి ఇప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ సాయంకాలం కూడా ఫ్రెష్ పాలు వస్తాయి. సో పొద్దున పాలు పొద్దున, సాయంకాలం పాలు సాయంకాలం, ఆ విధంగా. సో ఫ్రెష్ పాలతో ఈరోజు కాఫీ టీ 2 పెడతా ఉన్నాను అనమాట. సో ఫ్రెష్ పాలతో పెట్టిన కాఫీ కానీ టీ కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫిల్టర్ కాఫీ. ఇంట్లో ఒక 2-3 ఉంటే రకరకాలు అనమాట. ఒకరికేమో షుగర్లెస్, ఒకరికేమో షుగర్తో, ఒకరికేమో కాఫీ, ఒకరికేమో టీ, ఒకరికేమో పాలు, అలా అనమాట. సో దీంతోనే అందరి ఇళ్లలో సరిపోతుంది అనమాట పని. టీ పెట్టేటప్పుడు కొద్దిగా
మిరియాల పొడి వేసి చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు మంచిది కూడా. తర్వాత ఒక యాలచ్చి వేస్తూ ఉంటాను. సో డైలీ చెప్తూ ఉంటాను కదా, బెంగళూరులో కూడా రకరకాల టీలు ప్రయోగం చేస్తూ ఉంటాను. సో ఇది కూడా ఒక ప్రయోగం. సో ఈరోజు అయితే తులసాకులు కూడా మన ఇంట్లో ఉన్నాయి. తులసాకులు వేద్దాం అనుకున్నాను, కానీ మన ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంది కదా, బామ్మ, మా తాతయ్య చెల్లెలు, ఆవిడ ఏమంటే వేసి తాగదు, అందువల్ల వేయలేదన్నమాట ఈరోజు. సో ఇది అల్లం గ్లాస్తో కొడతా. ఒక్కోసారి చక్కెర సాల్ట్ వేస్తూ ఉంటాం కదా, అమ్మకి షుగర్ లెస్ కావాలి. సో ఈ విధంగా ఇన్ని ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా గార్డెన్లో కూర్చొని తాగొచ్చు, లేదా ఇలా వరండాలో కూర్చొని మేము తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.